సంపూర్ణ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో నివసిస్తున్న అందరికీ నాణ్యమైన జీవనం అందించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మూసీ పరివాహకంలో ఉంటున్న వారికి స్వచ్ఛమైన గాలి, వాతావరణం ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తుందని మండిపడ్డారు. ఇది ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్. ఇప్పుడు మా టీజీఐఎస్సి సేవీ ద్వారా కొన్ని సంస్థలు రిజిస్టర్డ్ మర్చెంట్ బ్యాంకర్స్ ఉంటారు. ఆ మర్చెంట్ బ్యాంకర్సు, ఈ డిబెంచర్ ట్రస్టీ, దాంతోపాటు రేటింగ్ ఏజెన్సీస్కి సంబంధించి లీగల్ కన్సల్టెంట్స్, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ కూడా, ఇవన్నిటిని కూడా ఎప్పుడైతే మేము మా కార్పొరేషన్కు సంబంధించిన బాండ్స్ రేజ్ చేస్తామనుకుంటారో మర్చెంట్ బ్యాంకర్ని ఎంపిక చేసుకోవటం, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఒక 10 మంది కానీ 20 మంది కానీ ఈరోజు 37 మంది ఇన్వెస్ట్ చేస్తారో దానికి సంబంధించి ఆ డిబెంచర్స్కి సంబంధించి ఒక ట్రస్టీ, వారందరి తరఫున ఒక ట్రస్టీ ఉంటారు. ఆ ట్రస్టీని కూడా గుర్తించటం. రేటింగ్ ఏజెన్సీస్ అంటే దేశ స్థాయిలో గుర్తించిన ప్రధానమైన రేటింగ్ ఏజెన్సీ, ఇండియా రేటింగ్ కానీ అక్యూట్ రేటింగ్ కానీ ఎంపిక చేసుకొని ఇవన్నిటి విషయంలో ఒక స్పష్టమైన ప్రొసీజర్ను ఫాలోగా అవుతూ ముందుకు నడవడం జరిగింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్